లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలం మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యానానికై ఒక మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇలా చదువుకుందాం రండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, కీడుకు ప్రతి కీడు చేసేదనో అనుకోవద్దు. కానీ మనం ఎప్పుడు కూడా రివర్స్ అనుకుంటాం కదండి. ఈ లోకంలో చాలామంది ఏదో ఒక రీతిలో మనకి కీడు చేస్తూ ఉంటారు. మాటల ద్వారా మనల్ని బాధ పెడుతూ ఉంటారు, తొందరపడి మాట్లాడేస్తూ ఉంటారు, కొందరు కావాలని గాయపెడుతూ ఉంటారు, శరీర రీతిగా కీడు తలపెట్టే వాళ్ళు ఉంటారు. ఎవరి దగ్గర నుండో మనకు వచ్చే సహాయాన్ని వారికి మన గురించి ఏదో తప్పు మాటలు చెప్పి మనకు వచ్చే సహాయాన్ని ఆపేసే వాళ్ళు ఉంటారు. ఏదో ఒక రీతిలో ఈ లోకంలో ఎవరో ఒకరు మనకి కీడు తలపెడుతూనే ఉంటారు. మనం అనుకుంటాము, నా సమయం వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఏదో అంటారు కదండి, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అని. అలాగే మనం కూడా వెయిట్ చేస్తూ ఉంటాం కదా. నా సమయం వచ్చినప్పుడు నేను వాళ్ళ సంగతి చెప్తాను, నా సమయం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి తేలుస్తాను, వాళ్ళు ఏం చేశారో దానికి రెట్టింపు చేస్తాను అంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే క్రైస్తవులు, విశ్వాసులు ఏం చేస్తారంటే వారి కోసం భారంగా ప్రార్థన చేస్తారు. ఏమనంటే, ప్రభువా, వారు నాకు ఎంత కీడు చేశారో చూడయ్యా, అంతకంటే రెట్టింపు కీడు వాళ్ళ మీదకి పంపించు, వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి, వాళ్ళు బలహీనలు అవ్వాలి, వాళ్ళు అప్పుల పాలు అయిపోవాలి అని ఇలాంటి రీతిల్లో మన హృదయంలో వాళ్ళ గురించిన ఏ ద్వేషం అయితే నిండి ఉందో అలాంటి మాటలు చెప్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, కీడుకి ప్రతి కీడు చేద్దామని కూడా అనుకోకూడదంట. ఇంకా చేసే వాళ్ళ సంగతి ఏంటో మరి. వాక్యానుసారంగా నడుచుకోవాలనుకున్న వ్యక్తులైతే కనీసం వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను వాళ్ళకి ఏదో ఒక రీతిలో కీడు చెయ్యాలి అని హృదయంలో కూడా అనుకోవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఏం చేయాలి అని అంటే, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. దేవునికి చెప్పామా, విడిచిపెట్టేశామా? దేవుని కోసం కనిపెడదాం. ఎందుకంటే ఆయన సమయాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి. మన దేవుడు న్యాయవంతుడు, ఆయనే తీర్పు తీరుస్తాడు. ఎవరు మనకి కావాలని కీడు తలపెట్టాలని చూసినా, ఎవరు మనల్ని కావాలని నలుగురిలో నిందించి తక్కువ చేయాలని చూసినా కూడా దేవుడు ప్రతి మాటను వింటున్నాడు. దేవుడు ప్రతి విషయాన్ని చూస్తూ ఉన్నాడు. మన విషయంలో ఆయన కేర్ తీసుకుంటాడు. మనల్ని గురించి ఆయన పట్టించుకుంటాడు, ఆయన పూచి తీసుకుంటాడు. మన జీవితంలో ఏది జరిగినా అది మన హృదయానికి ఎంత గాయాన్ని కలుగచేసినా కూడా దేవుని చేతులకు అప్పగించి మనం విడిచిపెట్టగలిగితే, ఆయన కోసం మనం కనిపెట్టుకోగలిగితే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన న్యాయమైన తీర్పులు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అయితే దేవుడు చెప్తాడు, ఆయన సేవ చేసేటువంటి సేవకుల విషయంలో అంటూ ఉంటాడు, నా సేవకుని ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినవాడితో సమానం అని. మన కనుగుడ్డుని ఎవరైనా ముడితే, సడన్గా ఎవరిదైనా వేలు మన కంట్లో తగిలితే ఎంత పెయిన్ వస్తుందో అలాగే చాలా కోపం కూడా మనకి వస్తుంది కదా. దేవుని విషయంలో కూడా దేవుడు అదే అంటున్నాడు, నా పని చేసే నా సేవకుల జోలికి ఎవరైనా వస్తే నా కనుగుడ్డుని ముట్టినంత కోపం నాకు వస్తుంది అని. ఆయన కోసం నిలబడిన వ్యక్తి పక్షంగా ఆయన నిలబడతాడు. ఆయన కోసం బ్రతికే వ్యక్తి పక్షంగా ఆయన పూచి తీసుకుంటాడు. కానీ మనం తీర్పు తీర్చకూడదు, మనం ఎవరికి తిరిగి కీడు చేయాలని అనుకోకూడదు. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. భక్తుల జీవితాలు కూడా దానికి సాదృశ్యంగా మనకెంతో స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. యోసేపును మనం చూసినప్పుడు సొంత అన్నలే అతని మీద ఏ కారణం లేకుండా అసూయతో ఎంత కీడు తలపెట్టారో కదా. తనకిష్టమైనటువంటి భార్యకు పుట్టిన కుమారుడైన యోసేపుని నాన్నయ్యన యాకోబు కొంచెం ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి, అతనికి కొంచెం మంచి వస్త్రాలను ఇవ్వడాన్ని బట్టి వీరందరికీ అసూయ వచ్చేసింది.
దాంతోనే అతన్ని ఎంతో గాయపెట్టారు, దూషించారు, గుంటలో పడేశారు, వేరే దేశ ప్రజలకి బానిసగా అమ్మేశారు, ఎంతో కీడు తలపెట్టారు. అతని వస్త్రాలు లాగేశారు. అతని వస్త్రాలకి ఒక గొర్రెని చంపి ఆ రక్తాన్ని అంటించి, ఇది మాకు మార్గ మధ్యంలో దొరికింది, ఏదో మృగం తినేసి ఉంటుంది నీ కొడుకుని అని చెప్పి యాకోబుకి చెప్పారు. ఎంత కీడు చేశారో కదా. దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. దేవుడు యోసేపుని ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళినా కూడా దేవుడు అతన్ని అక్కడ ఆశీర్వదించాడు, ఘనపరిచాడు. అక్కడ కొన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా రాజు తర్వాత రాజు అంతటి స్థానంలో దేవుడు యోసేపుని నిలబెట్టాడు. భయంకరమైనటువంటి కరువు సంభవించినప్పుడు యోసేపు అన్నలున్నటువంటి ప్రాంతంలో కూడా కరువు వలన వారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ ధాన్యం సమృద్ధిగా దొరుకుతుందంట, మనం కూడా అక్కడికి వెళ్ళి ధాన్యాన్ని తెచ్చుకుందాము అని. అక్కడికి వెళ్ళినప్పుడు యోసేపు వారికి ఏ కీడు తలపెట్టలేదని. నాకు ఇంత కీడు చేశారు కదా, ఏదో ఒక రీతిలో మరలా మీకు తిరిగి నేను రివెంజ్ తీర్చుకుంటాను, ప్రతి కీడు చేస్తాను అని అలాంటి ప్రయత్నాలు ఏవి యోసేపు చేయలేదండి. వారందరూ వచ్చి ఇతని యోసేపు అని అన్నలు గుర్తుపట్టకుండా సాగిలపడి నమస్కారం చేస్తే వాళ్ళకి ఏం కావాలో ఆహారాన్ని సమృద్ధిగా యోసేపు ఇచ్చాడు. తరువాత తన నాన్నని, అన్నల్ని, కుటుంబాలని అందరినీ కూడా తన దగ్గరికి పిలిపించుకున్నాడు ఐగుప్తు దేశంలోనికి. నేను మీకు సమృద్ధిగా ధాన్యాన్ని ఇస్తాను, మీరందరూ నా దగ్గరికి రండి, మీరు పంపించి అమ్మివేసిన యోసేపుని నేనే అని వారికి చెప్పి వారందరినీ కూడా ఆ కరువు సమయంలో ఎంతగానో యోసేపు పోషించాడు. తరువాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు. యాకోబు గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు వరకు నాన్న ఉన్నారు కాబట్టి మనం చేసిన కీడును కూడా మర్చిపోయి యోసేపు ఎలానో మనకి హెల్ప్ చేశాడు, కరువు సమయంలో మనకి ధాన్యాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు నాన్నగారు చనిపోయారు కాబట్టి తప్పకుండా అతను మనకి ప్రతికీడు చేస్తారు అని వారందరూ ఎంతో భయపడిపోయారు. యోసేపు దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డారు, మేమేమైనా చేస్తాము, బానిసలుగా ఉండమన్నా ఉంటాము, మాకు ఏ కీడు తలపెట్టద్దు అని. ఆ సమయంలో యోసేపు పలికిన మాటను మనం ఒకసారి చదువుతాం రండి. ఆదికాండ గ్రంథము 50వ అధ్యాయము 18వ వచనం నుండి ఒకసారి మనం చదివితే, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవ భయం కలిగినటువంటి వ్యక్తులు చేసే పని, వారి లక్షణాలు ఇలానే ఉంటాయి. ఎంత కీడు తలపెట్టినా, ఎంత గాయపరిచినా కూడా యోసేపు అంటూ ఉన్నాడు, మీరు చేసిందంతా కూడా కీడు చెయ్యాలని చేశారు, కానీ దేవుడు దాన్ని ఎలా చేశాడండి? మేలుగా మార్చేశాడు. మీరేం భయపడొద్దు, నేను మీకు ఏ హాని తలపెట్టను, మిమ్మల్ని, మీ పిల్లల్ని అందరినీ కూడా నేను పోషిస్తాను, మీరేం భయపడొద్దు. వారిని ఆదరించాడంట, వారితో ప్రీతిగా మాట్లాడాడంట. కీడు చేసిన వాళ్ళని కూడా అలా ఆదరిస్తారా? అవును, దేవుని ప్రజల లక్షణం అయితే అదే. ప్రతి కీడు చేయాలనుకోకూడదు, ప్రతి కీడు చేయకూడదు. వారు ఏదైనా ఆపదలో ఉంటే, వారు చేసిన తప్పుని తెలుసుకొని క్షమించమని మన దగ్గరికి వస్తే, వారి కష్ట సమయంలో ఉంటే మనం వారిని ఆదరించాలి, మనం వారికి సహాయం చేయాలి. వారు ఆకలి కొని ఉంటే మనం వారికి ఆహారం పెట్టాలి. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడే తీర్పు తీరుస్తాడు, దేవుడే తగిన ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చదివితే, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత
కీడును జయించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువులుగా భావించుకునే వారైనా సరే ఆకలిగొనుంటే అన్నం పెట్టాలి, దాహంతో ఉంటే వారి దాహాన్ని తీర్చాలి. పగ తీర్చుకోకూడదు, కీడుకి ప్రతి కీడు చేయకూడదు, దూషణకి ప్రతి దూషణ మనము చేయకూడదు. దేవుని చేతులకి మనం అప్పగించాలి. ఆయనే అందరికీ తీర్పు తీరుస్తాడు. కీడు వలన మనం జయింపబడకూడదు, కానీ మేలు చేసి మేలు చేత కీడుని జయించాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలం అవుతాం. దైవాశీర్వాదాలు మనకు వస్తాయి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కీడుకి ప్రతి కీడు చేయాలి అనే మనస్సు మాలో లేకుండా సహాయం చేయండి. నీ కోసం కనిపెట్టుకుంటూ నీవు రక్షిస్తావని నీ సహాయం కోసం ఎదురు చూసే మనస్సును మాకు దయచేయండి. ఎవరైతే ఇతరులకి కీడు చేయాలన్న ఆలోచనలతో ఉన్నారో వారందరి హృదయాలను మీరు మార్చండి, వారి స్వభావాలను మీరు మార్చండి ప్రభువా. మేము ఎప్పుడూ కూడా ఎవరు మాకు కీడు చేయాలనుకున్నా కూడా వారందరినీ ప్రేమించే మనస్సు, వారి కష్టంలో ఉన్నప్పుడు వారిని ఆదరించే మనస్సు మా అందరికీ నువ్వు దయచేయండి. ఎవరైనా కీడు తలపెట్టాలని మా విషయంలో ప్రయత్నం చేస్తే వారు చేసే కీడంతటిని కూడా యోసేపు జీవితం వల్లే మాకు మేలుగా మార్చమని బ్రతిమలాడుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాలం మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.